ఎంత చెప్పినా అర్థం కాదా? ఈ ఎంక్వైరీకో హద్దుపొద్దు లేదా? ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడకండి. ఎవరు? ప్లీజ్ వెళ్ళిపోండి. ఏంటమ్మా? నాన్న మీకోసమే వచ్చారు. లోపలికి రండి సార్. సార్, నేను మిమ్మల్ని లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్, బయట వాళ్ళు ఎవరూ చూడకూడదని. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా, ఇంకా ఏం కావాలి మీకు? సార్, మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు, మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి? ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్. ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా? నేను మగపిల్లని కాదు సార్, కంది ఆడపిల్లని. 24 ఏళ్ళు సార్. ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు సార్? నేను చేసుకుంటాను. మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనే అడిగారు. మీ అమ్మాయిని నేను చేసుకుంటాను. ఏదో మాట మనసు నచ్చిందని నేను చేసుకుంటానంటాం లేదు. తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది. మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు, కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది. చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి. మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి. మరో మాట, వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి. హలో, నేను మీతో ముఖ్యమైన విషయం. చెప్పు. అది ఫోన్లో కాదు, విడిగా మాట్లాడాలి. సరే, ఎక్కడ? విడిగా మాట్లాడాలన్నా ఓకే, దానికి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను, మిగతా దాచాను. ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు, అక్కడ ఇంకో కార్ని, 4 మనుషుల్ని కూడా చూశాను. ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపట్టగలను. ఇది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి. వదినా, వదినా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది? ఛార్జ్ అయిపోయింది, ఒక కాల్ చేసి ఇస్తాను. ఏంటదో మాదిరిగా ఉన్నావు? నేను ఒక వారం నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్, నర్వస్గా ఉంటున్నావు. ఎందుకని? లేదు, అటువంటిదేం లేదు విజయ్. ఓకే, నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు, సారీ. విజయ్, అలాంటిదేం కాదు. ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను బాధపడిన దానికన్నా అందరి మాటల వల్ల బాధపడిందే ఎక్కువ. అత్తయ్య, ఆవిడ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలనేవాళ్ళు, అది నీకు తెలుసు కదా. ఇప్పుడు తల్లి అవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య, మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. అవును, అందరికీ సంతోషమే కదా వదినా. దీనికి పోయి ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది, నా జీవితం ఏమైపోయి ఉండేది. అందుకే ఈ బిడ్డ గురించి, కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్. ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు, బిడ్డ పుట్టాక మెడిసిన్, హాస్పిటల్, స్కూల్, కాలేజ్ అని ఎందుకు కన్నావురా బాబు అని ఫీల్ అవుతావు. ఏం మాటలవి? మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి, ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి. అది మానేసి దా నౌ చీజ్. దట్స్ గుడ్. సార్, మీరు చెప్పిన తర్వాత జెసికా కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేశాం సార్. ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూజ్ చేసిన థింగ్సే సార్.
ఎన్నిసార్లు చెత్త కలిగినా అదే బుక్కు, అదే పిల్లు, అదే సోపు, అదే దిగున మారిపోతాయండి. ఒకే ఎగ్జామ్, ఒకే క్వశ్చన్ పేపర్, కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు. చెప్పు ఎలా తిరుపతి? సార్ పాఠాన్ని అర్థం చేసుకునేవాడు బుద్ధిమంతుడు, చేసుకునేవాడు బుద్ధిహీనుడు. నన్నెందుకు అడిగారు సార్? పోను పోను మీకు తెలుస్తుంది. థ్యాంక్స్. ఈ పెట్రోల్ బంక్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. సార్ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా ఈ బిల్లును ఎందుకు సార్ చెక్ చేయమంటున్నారు? డేట్ చూడండి. జెసికా కనిపించకుండా పోయాక, అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు. ఇప్పుడు అర్థమైందా? సార్ అర్థమైంది సార్. మీరు చదువుకుని వచ్చిన ఏసీ, నేను జస్ట్ ఎక్స్పీరియన్స్లో వచ్చిన ఎస్ఐ అంతే సార్. సార్ మిమ్మల్ని విషయం అడగాలి సార్. ఏంటి? లోకంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నా నేను జెస్సీనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ జెస్సికా కేసు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఖచ్చితంగా చెప్పాలా? బాల్ మీ కోర్టులో ఉంది సార్. 5 years బ్యాక్ ఆర్సీ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒకతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. అదో పెద్ద విషయం అనుకోలేదు. ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది, 2 రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను. కానీ 2 రోజుల తర్వాత ఆమె శవం దొరికిందని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అట్లీస్ట్ జెసికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను. బట్ ఇట్స్ టూ లేట్. కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. Hello? Daddy, what happened? Actually, I was going to my friend's house and they called me for a drink. And you know what happened after that. సెల్ ఫోన్ ఆఫ్ చేయమని చెప్పండి Please ఎస్ సార్. కుర్ర కొంకది ఇచ్చే, కాకపోతే సెల్ ఫోన్ try పిచ్చి. to understand. అబ్బాయ్ వాట్? ఫోన్ కొంచెం కట్ చేస్తావా? వై? ఇది పెట్రోల్ బంక్ కదా, మాట్లాడుతున్నప్పుడు ఢామ్ అనుకో మనం ఎగిరిపోతాం కదా. No problem. It's my privacy. ప్రైవసీ. వీడు రొమాంటిక్ మూడ్ చూస్తుంటే పెట్రోల్ బంక్ రే ఫెయిల్ చేసేలా ఉన్నాడు. ఐఎమ్ Right? పోయిన బుధవారం ఈవినింగ్ 5 PM 4,422 రూపాయలకి 72.5 లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు. గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే, కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి. సార్ ఎన్నన్నారు? 72.5 లీటర్స్. సార్ కరెక్ట్గా 72.5 లీటర్స్ పోయించుకోరు సార్. కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. 60 to 80 లీటర్స్ అయితే స్కార్పియో, ఫార్చునర్ అలాంటి బళ్ళు ఉంటాయి సార్. ఆడి A6కి ఎంత పడుతుంది? సార్ 60 లీటర్లు పడుతుంది. సార్ కరెక్టే సార్. మీరు చెప్పిన రోజు ఒక ఫార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్. నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఆ రోజు నా వైఫ్ బర్త్డే సార్. షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్రోల్ పోసాను సార్. బ్లాక్ కలర్ సార్. మేనేజర్ Sir? నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలి. Okay, sir. Quick. చెప్పు. ఎక్కడున్నారు? జెసికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను. ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది. నేను బయలుదేరి థియేటర్కి వచ్చేనా? ఇక్కడ రొమాన్స్ మూడేనా? ఓ సారీ. నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది. ఏం నువ్వు అనేది? అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అని అక్కడే ఉన్నారు. అయ్యో, ఏమైంది? గుడ్డల పైన ఆరేసి థియేటర్ మర్చిపోయాను. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. రెడీ సార్. ఏంటి? సార్ రెడీయా? చూస్తున్నాను సార్. సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్. యా, కెమెరా 2 మాత్రం మ్యాక్సిమైజ్ చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. ఇంకొంచెం ఇంకొంచెం. యా, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళండి. స్లో. ఫ్రీజ్. సార్ ఈ బండే సార్. డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి. ఫోకస్ క్లియర్గా లేదు. పక్క సీట్కి రండి.
టైట్. గీత, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఏంటి చెప్పు. ఆ రోజు ఒకటి చర్చ్ దగ్గర కార్లో చూశానని చెప్పానే. అవును. వాడు నన్ను వెతుకుంటూ ఇంటికే వచ్చాడు. ఏంటి వాడేది? అదే కారు. వాడు మాత్రమే కాదు, ఆ రోజు చైన్ పట్టుకు లాగాడి వాడు కూడా ఉన్నాడు. మిగతా ఇద్దరు కూడా ఉన్నారు. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నేను చెప్పేది విను. ముందు మెయిన్ డోర్ లాక్ చేయి. ఎందుకు? నేను చెప్పింది మాత్రమే చేయి. ముందు వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేయి. తిరుపతి సార్, ఐ నీడ్ ఎ బైక్. ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను సార్. రైట్, వాడిని సీజ్ చేయరా. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా నాన్న నేను మాత్రమే ఉన్నావు. చెప్పమంటావా నాన్నకి? వద్దు, అనవసరంగా టెన్షన్ అవుతారు. ఇంకేం చేయమంటావు? పోలీస్కి ఫోన్ చేయమంటావా? కట్ చేసి మళ్ళీ చేయి. సారీ సారీ సారీ. సరే, డిస్కనెక్ట్ చేయకు, లైన్లోనే ఉండు. Don't talk like that. I really don't like it. I don't want. ఓరిన డాంకీ ఎగ్గు ఇలాంటోడే లేచిపోయిన పళ్ళని తిరిగి వస్తుందని ఫ్లవర్ బెడ్ మీద పడుకున్నట్ట. గీత, కెన్ యు హియర్ మీ? వెంటనే ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్ అన్ని ఆఫ్ చేయి. ఆఫ్ చేశాను. మెయిన్ డోర్ కి వ్యూ పాయింటర్ ఉంది కదా, దాని కింద కూర్చో. నేను చెప్పేది విను. నీ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చి వెళ్ళుకుంటే నేను వచ్చే వరకు తలుపు తెరవకు. ఓకే? మీ నాన్ని తెరవద్దాను. ఆ జర్నీ కాస్ట్ ఎవరు వచ్చినా తలుపు తెరవకు. కింద ఏ బండి లేదు. అవునవును, ఎవరు లేరు. అదే అర్థం కావట్లేదు. నేను చెప్పే వరకు తలుపు తెరవకు. నువ్వు లోపలే ఉండు. ఏయ్ సార్, ఎక్కడి నుంచి వస్తున్నావు? సెకండ్ ఫ్లోర్ సార్. ఇక్కడ ఏదైనా కారు ఉంటుంది చూసావా? లేదు సార్, ఏది చూడలేదు సార్. ఓ ఓకే సార్. సార్, ఈ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్. చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి. ఓకే సార్. అలాగే సార్. ఏయ్, నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నన్ను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా? నా టెన్షన్ చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? ఓకే ఓకే, కమ్ ఆన్, కూల్. ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను. సెక్యూరిటీయా? అవును. ఎప్పుడైతే వాళ్ళని ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
ఒక మర్డర్కి క్లూ దొరకపోతే ఇంకో మర్డర్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది. అది సరే, నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా? కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి? సినిమాలో పోలీసులో నువ్వు లాస్ట్లోనేగా వచ్చింది. నువ్వివ్వకపోతే మా ఇల్లు ఏమైనా దూరం అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళి తాగుతాను. హే, ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్. ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు. ఓకే, యూ టేక్ కేర్. ఐల్ కాల్ బ్యాక్. ఓకే, బాయ్. టైమ్ ఆఫ్ డెత్ కష్టం చేశారు. అయ్యో అభి, నా బిడ్డ సుఖపడుతుందని మీ ఇంటి కోడలు చేసాం, ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా? అందరూ అదే అంటున్నారు. అంటే నేను పిల్లల్ని కనే మెషిన్నేనా? నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా. కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పని చేస్తుంది అనుకోలేదురా. పిఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్. ఇంటర్నల్గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్. మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్. అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు కానీ నగలు కానీ ఏవి పోలేదు సార్. ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ సూసైడే సార్. బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్. ఇప్పుడు నిన్నేమడిగామని ఒక వంశాంకురాన్నే కదా అడిగాం. ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. మీరు అడిగినంత డబ్బు ఇస్తామన్నాక అంతలోనే నా బిడ్డని పొట్టని పెట్టుకున్నారే. విసారా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. ఈ డబ్బేంటి? ఎవరు అడిగారు? ఎందుకు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అడగబడకుండానే తను వచ్చి 50 లక్షలు అడుగుతుందా? వాళ్ళ నాన్న కూడా ఇస్తామని చెప్పారుగా. మేమా? మీరు అడగలేదు అనుకోండి, మీ కొడుకు అడగమని చెప్పుంటాడు. 2 రోజులు ఓపిక పట్టలేకపోయారే. ఓపిక పట్టుంటే నా కూతురు నాకు తగ్గేది. విన్నావు డ్రా మాటలు ఎంత నింద మోపుతున్నారో. మనం ఏం తప్పు చేసామని రా ఇన్ని మాటలు